Hello friends, welcome back. So this is Naveen from UI Brains Technologies. So మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు డోంట్ మిస్ అవుట్ మై ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చేసినామంటే జాబ్ అప్లికేషన్ ఫామ్ గురించి నేర్చుకున్నాం, రైట్? సో హౌ టు డెవలప్ ఆ జాబ్ అప్లికేషన్ ఫామ్ అని. సో దాంతో మన సెకండ్ పార్ట్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్ట్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అనమాట. నేను చెప్పిన కదా 3 పార్ట్స్ ఉంటాయని, లాస్ట్ పార్ట్ అనమాట. సో దీనిలో మనం స్పెషల్గా HTML5 ట్యాగ్స్ గురించి నేర్చుకుంటాం. సో HTML5 వర్షన్లో, అది న్యూ వర్షన్ అనమాట. సో HTML5 వర్షన్లో నీకు ఒక స్పెసిఫిక్ ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ స్పెసిఫిక్ ట్యాగ్స్ ఎట్లా యూజ్ చేస్తారు, దాని అడ్వాంటేజ్ ఏంటి, ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. ఓకే, సో ఈ ట్యాగ్స్ అనేవి ఏంటి అంటే ఇవన్నమాట. సో సెక్షన్ ట్యాగ్, ఆర్టికల్ ట్యాగ్, హెడర్, ఫూటర్, అసైడ్, నావ్ బార్, ఇవన్నీ ట్యాగ్స్ అనమాట. సో ఈ పర్టికులర్ ట్యాగ్స్ అనేది థర్డ్ పార్ట్ ఆఫ్ HTML వస్తాయి. సో అసలు ఈ ట్యాగ్స్ ఎందుకు ఇచ్చినారు మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, ఇప్పటి వరకు మనం 2 వెబ్సైట్ చేసినాం. ఒకటి ప్రొఫైల్ అప్లికేషన్ చేసినాం, అంటే రెజ్యూమ్ అప్లికేషన్ చేసినాం. ఇంకోటి జాబ్ అప్లికేషన్ చేసినాం. సో ఆ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని మిస్ అయినాయి. ఏం మిస్ అయినాయి? ఒక నావ్ బార్ మిస్ అయింది, ఒక సైడ్ బార్ మిస్ అయింది. ఎందుకంటే వెబ్సైట్ అంటే అవే ఉంటాయి కదా. ఫస్ట్ నావ్ బార్ ఉంటుంది, హెడర్ ఉంటుంది, కంపెనీ నేమ్, సైడ్ బార్, ఫుటర్, ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటి కోసం స్పెషల్గా కొన్ని ట్యాగ్స్ ఇవ్వడం జరిగింది, అవి HTML5 వర్షన్లో. సో ఆ ట్యాగ్స్ ఎట్లా యూజ్ చేయాలి అనేది చెప్తా. ఓకే, సో ఈ ట్యాగ్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సెక్షన్ అండ్ ఆర్టికల్ నేర్చుకుందాం. దాని తర్వాత హెడర్, ఫుటర్, సైడ్ బార్ ఇవన్నీ చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ స్ట్రక్చరల్ ట్యాగ్స్. స్ట్రక్చరల్ ట్యాగ్ అంటే మీకు ఓన్లీ స్ట్రక్చరే వస్తుంది, స్టైల్స్ ఏమి రావు. అంటే ఇప్పుడు డివ్ ట్యాగ్ ఉంది, స్పాన్ ట్యాగ్ ఉంది, దానికి ఓన్లీ స్ట్రక్చర్ ఉంటుంది, మీకు స్టైల్స్ ఏమి ఉండవు. సో మీకు ఏ స్టైల్ అప్లై చేయాలన్నా CSS వాడాలి. కొంచెం CSS నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నేనైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు సెక్షన్ అండ్ ఆర్టికల్ అనమాట. సో ఈ వీడియోలో సెక్షన్ అండ్ ఆర్టికల్ చూద్దాం. సో సెక్షన్ అండ్ ఆర్టికల్, జనరల్గా మీరు వెబ్సైట్ చూస్తే దానిలో కొన్ని ఆర్టికల్స్ రాస్తారు కదా. వెబ్సైట్ యూనో ఆర్టికల్ రైటర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్టికల్స్ రాస్తారు. ఆ ఆర్టికల్స్ అనేటి ఏం చేస్తారంటే కేటగరైజ్ చేస్తారు. కంప్యూటర్స్ మీద ఆర్టికల్ రాస్తారు, మొబైల్ డివైస్ మీద ఆర్టికల్ రాస్తారు, మూవీస్ మీద ఆర్టికల్ రాస్తారు కదా. సో దానికోసం స్పెసిఫిక్గా ఈ ట్యాగ్స్ ఇచ్చారనమాట. సో ఈ సెక్షన్ ట్యాగ్ అనేది ఏంటంటే కేటగిరీ. ఇప్పుడు మీ వెబ్సైట్లో ఒక మేజర్ కేటగిరీ ఏమైనా ఉంది అంటే, ఒక మూవీస్ గురించి రాయాలి. సో మూవీస్ అనేది ఒక కేటగిరీ సెక్షన్ అనమాట. సో దాని లోపల మీరు ఏ ఆర్టికల్ రాయాలన్నా ఆర్టికల్ ట్యాగ్ పెట్టి రాయాలి. అప్పుడు గూగుల్కి అర్థమైంది అనమాట, ఓకే ఇది ఆర్టికల్. ఎవరైనా ఆర్టికల్ గురించి సెర్చ్ చేస్తే మనం ఈ ఆర్టికల్ చూపించాలి గూగుల్ సర్చ్లో అని గూగుల్ తెలిసిపోద్ది అనమాట. సో పర్టికులర్గా ఈ ట్యాగ్స్ వరకే వాడాలన్నమాట. సో మనం ఎగ్జాంపుల్ వరకు చూద్దాం, సెక్షన్ అండ్ ఆర్టికల్. సో నేనేం చేస్తానంటే ఒక మూవీస్ అనే ఒక సెక్షన్ తీసుకొని దానిలో ఒక 3 ఆర్టికల్స్ రాస్తా. ఓకే, సో ఆర్టికల్ అంటే మీరు ఏమైనా రాసుకోవచ్చు. ఆర్టికల్ అంటే హెడ్డింగ్ రాయొచ్చు, పారాగ్రాఫ్ రాయొచ్చు, ఇమేజ్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి 11 అయిపోయింది కదా, ఇది వచ్చి 12. ఓకే, ఓన్లీ నెంబర్స్ రాసుకుంటూ వెళ్తున్నాం కదా. ఓకే, సో న్యూ HTML 12 సెక్షన్ ఆర్టికల్ ట్యాగ్స్. ఓకే, సో సెక్షన్ ఆర్టికల్. ఓకే, వచ్చిందా? సో దీన్ని నేను బ్రౌజర్లో ఓపెన్ చేస్తా. ఓకే, సో నా బ్రౌజర్లో ఇప్పుడు ఓపెన్ అయింది. సారీ, నా బ్రౌజర్లో ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఓకే, నేను చెప్పిన కదా సెక్షన్ అని. సో ఫస్ట్ నేను ఒక సెక్షన్ రాస్తా, ఆ సెక్షన్కి ఒక హెడ్డింగ్ ఇచ్చుకుంటా. అదేంటంటే మూవీస్ అని. ఓకే, మూవీస్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఒక సెక్షన్, ఒక కేటగిరీ. ఓకే, వెబ్ పేజ్లో ఒక కేటగిరీ మూవీస్ ఇన్ఫర్మేషన్. ఓకే, దానికి ఒక పారాగ్రాఫ్, అసలు ఆ మూవీస్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది అనేది ఒక కంటెంట్. ఓకే, ఇప్పుడు నేను సెక్షన్ ట్యాగ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్ రాయంగానే మీరు ఇక్కడ పోయి చూస్తే ఓన్లీ హెడ్డింగ్ వచ్చింది, పారాగ్రాఫ్ వచ్చింది, కానీ ఏం స్టైల్స్ రాలే, బాక్స్ గిట్లా ఏం రాలే. ఎందుకు రాలే అంటే చెప్పినా కదా, అది ఒక స్ట్రక్చరల్ ట్యాగ్, దానికి స్టైల్స్ ఏం ఉండవు. ఓకే, ఆ స్టైల్స్ అనేది మనం రాయాలి, CSS యూజ్ చేసి స్టైల్స్ రాయాలి. ఓకే,
సో ఈ సెక్షన్లో నేనేం చేస్తానంటే ఆర్టికల్స్ రాసుకుంటా. ఏం ఆర్టికల్ రాసుకుంటా అంటే ఫస్ట్ ఒక ఆర్టికల్ ట్యాగ్ రాసి, ఓకే, సో ఈ ఆర్టికల్కి ఒక హెడ్డింగ్ ఇచ్చేసి సంథింగ్ లైక్ హాలీవుడ్ మూవీస్ అని రాసిన. ఓకే, దీనిలో ఒక పారాగ్రాఫ్ రాసి ఒక లారెమ్ 40 ట్యాబ్, అంటే ఒక హెడ్డింగ్ ఒక పారాగ్రాఫ్. సి నాకు ఒక ఆర్టికల్ వచ్చింది. ఇంకా స్టైల్స్ కూడా ఏం రాలే. ఐ విల్ అప్లై స్టైల్స్. ఓకే, స్టైల్స్ని అప్లై చేస్తా. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్, ఇదేంటంటే బాలీవుడ్ మూవీస్. ఇంకొక ఆర్టికల్ ఇదేంటంటే టాలీవుడ్ మూవీస్. ఓకే, ఇట్లా నేను స్టార్టింగ్లో చెప్పినా కదా డివ్ ట్యాగ్ యూజ్ చేసి కూడా డివిజన్ చేయొచ్చు అని, డివైడ్ చేయొచ్చు అని. ఆ డివ్ ట్యాగ్ ఏంటంటే జస్ట్ ఒక కేటగిరీస్ డివైడ్ చేయడానికి మాత్రమే. మీరు పర్టికులర్గా ఆర్టికల్స్ అని రాయాలనుకుంటే ఆర్టికల్ ట్యాగ్ రాయాలన్నమాట HTML5 వెర్షన్లో. ఓకే, సో దానికోసమని ఈ ఆర్టికల్ ట్యాగ్ అనేది ఇచ్చారు HTML5లో. ఓకే, సో ఇప్పుడు నేను సెక్షన్ ఆర్టికల్స్ రాసా, మీకు ఇక్కడ వచ్చింది. కానీ మీకు రియల్గా ఇది సెక్షనా ఆర్టికలా అని డిఫరెన్షియేట్ తెలియట్లే కదా. దానికి మనం స్టైల్స్ అప్లై చేద్దాం. మీకు కొంచెం CSS నాలెడ్జ్ ఉంటే దానికి స్టైల్స్ అప్లై చేద్దాం. సో అప్పుడు మీరు డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. సో దాన్ని నేనేం చేస్తానంటే, సో స్టైల్ ట్యాగ్ రాసి ఏం రాయాలి మనకి, సెక్షన్. ఈ సెక్షన్కి నాకు ఒక ఫాంట్ కావాలి. సో ఫాంట్ ఫ్యామిలీ మన రెగ్యులర్ క్యాలిబ్రీ ఫాంట్ వచ్చింది. తర్వాత దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ రాద్దాం, సమ్ గ్రే కలర్ ఇద్దాం. ఓకే, లేకపోతే లైట్ గ్రే కలర్ ఇద్దాం, లైట్ గ్రే. ఓకే, దాని లోపల కొంచెం స్పేస్ కావాలి, అది ప్యాడింగ్ అనమాట. సో ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్ ఇచ్చేసిన. ఓకే, సో దీని లోపల ఆర్టికల్ ఉంది కదా, ఈచ్ ఆర్టికల్కి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇద్దాం. ఆర్టికల్స్ ఎట్లా రాస్తారంటే ఆర్టికల్ ట్యాగ్ రాసి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ గ్రే కలర్ ఇచ్చేసిన. దానిలో కలర్ వచ్చేసి సమ్ వైట్ స్మోక్. ఓకే, దానిలో కూడా కొంచెం ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్. కొంచెం స్పేస్ కావాలి ప్రతి ఆర్టికల్కి, అది మార్జిన్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్. అంతే, అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇంకా కావాలంటే మీరు ఒక ఫాంట్ కూడా రాసుకోవచ్చు. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, నైస్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ బాక్స్ అనేది సెక్షన్ అనమాట. దీనిలో ఇవన్నీ ఆర్టికల్స్. నేను జస్ట్ ఒక పారాగ్రాఫ్ వరకు రాసిన ఆర్టికల్ అంటే జనరల్గా మీకు ఒక 3-4 పారాగ్రాఫ్స్, ఇమేజెస్, టేబుల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక ఆర్టికల్ రాస్తే. సో అట్లా అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ అండ్ ఆర్టికల్ ట్యాగ్స్ ఇన్ HTML ట్యాగ్. సో మీరు నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి వస్తుంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో ఇంకో ట్యాగ్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.